హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే మనీష్, అంజలి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా శంకర్ భార్య చూసేస్తారు. దాంతో ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఖచ్చితంగా ఉంది. ఎలాగైనా ఈ అంజలి ఈ ఇంటి కోడలయ్యేలా ఉంది, మనీష్కి భార్య అయ్యేలా ఉందని చెప్పి వీళ్ళైతే వెంటనే మనీష్కి మరో పెళ్లి సంబంధం చూడాల్సిందేనండి అని చెప్పి ఇక మనీష్కి పెళ్లి సంబంధం చూడడానికి సిద్ధపడతారు. దాంతో ఇక మనీష్ అయితే తన అమ్మా నాన్నలు తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారని తెలుసుకున్న మనీష్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఇక తనిప్పుడు శంకర్ భార్యకు ఎలా షాక్ ఇవ్వబోతున్నాడు? అసలు ఏం జరగబోతుంది? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే మనీష్ అయితే అంజలిని తీసుకొని మీడియా దగ్గరికి వెళ్ళి తన అత్తయ్యకు సారీ చెప్పిస్తాడు కదా. తర్వాత ఇక మనీష్ వాళ్ళ అమ్మ అయితే గమనిస్తూ ఉంటుంది. ఈ అంజలిని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు మనీష్. నా మాట కంటే అంజలి మాటకే గౌరవం ఎక్కువ ఇస్తున్నాడు. మరిక మనీష్కి అంజలి అంటే ఇష్టమా, లేకుంటే ఇక తాతయ్య నానమ్మ మీద ఉన్న గౌరవంతో ఇక ఆ అమ్మాయిని అలా చూసుకుంటున్నాడా అని చెప్పి ఇక మనీష్ వాళ్ళ అమ్మకు అనుమానం వస్తుంది. ఇక అప్పుడే మనీష్ అయితే అంజలి దగ్గరికి వెళ్ళి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మనీష్ వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా మనీష్, అంజలి ఇంత క్లోజ్గా నవ్వుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు. మనం ఇలాగే చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఏదో ఒక రోజు పూలదండలు వేసుకొని పెళ్లి చేసుకున్నామని చెప్పి ఇంటికి వచ్చేలా ఉన్నారు. ఇక మనీష్ని అంజలి నుండి కాపాడాలి అని చెప్పి శంకర్ అయితే అంటూ ఉంటాడు తన భార్యతో. అవునండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఒకవేళ మనీష్ కనుక అంజలిని ప్రేమిస్తున్నానని చెప్పి అంజలిని పెళ్లి చేసుకుంటే ఇంకేమైనా ఉందా? తను ఒక అనాథ ఈ ఇంటికి కోడలైతే ఇక నేను తట్టుకోలేనండి. ఇలా జరగకముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి శంకర్ భార్య కూడా ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది శంకర్తో. అప్పుడే ఇక అంజలి అయితే మనీష్ చెయ్యి పట్టుకొని తన తల మీద పెట్టుకొని ఇలా అంటూ ఉంటుంది. మనీష్, ఎప్పుడు నేను ఏ సహాయం అడగలేను, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను ఇక మీ అత్తయ్యకు దగ్గర చేస్తావా? మీ అత్తయ్యకు నా మీద కోపం పోయేలా చేస్తావా? నాకు మాట ఇవ్వు, నా మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి మనీష్ చెయ్యి తన తల మీద పెట్టుకొని అడుగుతూ ఉంటుంది అంజలి అయితే ఈరోజు. అప్పుడే ఇక ఇవన్నీ మాటలు కూడా శంకర్ వాళ్ళ భార్య ఇద్దరు వింటూ ఉంటారు. అసలు ఈ అంజలి గీతాంజలికి దగ్గర కావాలనుకుంటుంది. దానికి మనీష్ సహాయం అడిగి ఎలాగైనా మనీష్ని ప్రేమలో దించి చివరికి మనీష్ చేత తన మెడలో తాళి కట్టించుకోవాలని చూస్తుంది అని చెప్పి ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని చూసాము. మా కొడుకుని మేము కాపాడుకోవాలి అని చెప్పి వీళ్ళైతే అంజలి మాయలో మనీష్ పడకూడదని చెప్పి వెంటనే ఇక మనీష్కి కొత్త పెళ్లి సంబంధం చూస్తూ ఉంటారు. ఇక ఒక రోజైతే శంకర్ మనీష్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. మనీష్, నీకు త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నాంరా. ఎందుకంటే నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇక అది మేము చెప్పనవసరం లేదు, కానీ ఇక నీకు పెళ్లి చేసిన తర్వాత చెల్లికి తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక మా పని అయిపోతుంది. అందుకే ఈరోజు పెళ్లి సంబంధం వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా అని చెప్పి శంకర్ అయితే మనీష్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనీష్ అయితే ఏంటి డాడీ, ఈ టైంలో పెళ్ళేంటి? తాతయ్య చచ్చిపోయి ఇక వారం కూడా గడవలేదు, అప్పుడే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అసలు ఏంటి, నా గురించి ఏమనుకుంటున్నారు? ఇక నా క్యారెక్టర్ మీద మీకు నమ్మకం లేదా అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు మనీష్ అయితే తన తండ్రితో ఇలా అంటూ. అప్పుడే ఇక అది కాదురా మనీష్, ఇక అంజలి నువ్వు ఇద్దరు క్లోజ్గా ఉంటున్నారు. ఇక మీ అమ్మ తట్టుకోలేకపోతుందిరా. ఆ అంజలి ఎలాగైనా తన మాయలో నిన్ను పడేసుకొని తర్వాత ఇక ప్రేమలో పడేసి ఇక నిన్ను ప్రేమలో దించుతుందని మా భయం రా. ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు, ఇక అవన్నీ నీకు కూడా తెలుసు కదరా. అందుకే నువ్వు ఎవరి ప్రేమలో పడకముందే ఇక నీకు ఒక మంచి సంబంధం కోటీశ్వరాలి అమ్మాయిని ఇక ఇలా వెతికి పెళ్లి చేయాలను
చేయాలనుకుంటున్నాం రా ఒక తల్లిదండ్రులుగా అని చెప్పి ఇక శంకర్ అయితే మనీష్తో అంటూ ఉంటాడు. దాంతో ఇక మనీష్కి అర్థమవుతుంది, నేను అంజలి క్లోజ్గా ఉండడం వీళ్ళకు నచ్చలేదు. ఇక అంజలి నన్నేదో చేస్తుందని వీళ్ళు భయపడుతున్నారు. కానీ అంజలి అలాంటిది కాదు, చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటూ, లేదు నాన్న, అంజలి అందరి అమ్మాయిలా కాదు, తను స్పెషల్. ఇక తను అస్సలు కూడా ఇలా చెయ్యదు అని చెప్పి అంటూ ఉండగా, లేదురా ఆ అంజలి ఇక ఒక అనాథ. ఒకవేళ నువ్వు గనక ఆ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను మీ అమ్మ బ్రతకలేమురా అని చెప్పి శంకర్ అయితే అంటూ ఉంటాడు మనీష్తో. అప్పుడే ఇక మనీష్ అయితే లైట్ తీసుకొని, లేదు నాన్న, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇక మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ పెళ్లి వాళ్ళు ఈరోజు రావద్దు, రాకుండా మీరే చేయండి అని చెప్పి కోపంగా ఇక బయటకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు మనీష్ అయితే. అప్పుడే ఇక్కడ శంకర్ భార్య అయితే పెళ్లి వాళ్ళకు కాల్ చేసి, ఈరోజు వద్దండి, మా వారిని ఒప్పించి నెమ్మదిగా మేము రమ్మన్నప్పుడు రండి అని చెప్పి వాళ్ళకైతే ఆన్సర్ ఇస్తారు. ఇక మనీష్ ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మనీష్ వాళ్ళ నానమ్మ మనీష్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా అలా డల్గా ఉన్నావు, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగా, చూసావా నానమ్మ, నేను అంజలి క్లోజ్గా ఉండడం ఇక మా అమ్మ నాన్నలకు నచ్చలేదు. అందుకే నాకు మరో పెళ్లి చేయాలి, ఇక వేరే సంబంధం, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని వాళ్ళు ఇక సంబంధాన్ని చూస్తున్నారమ్మా. ఇక నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి, తాతయ్య చనిపోయిన బాధలో ఉన్నాను. ఎలాగైనా ఇక తాతయ్య అంజలికి ఇచ్చిన మాట ఇక నేను నెరవేర్చాలి కదా నానమ్మ. ఎలాగైనా అంజలి వాళ్ళ అమ్మ ఎక్కడుందో అంజలికి కనిపించేలా చేయాలి, వాళ్ళిద్దరినీ కలపాలి. అంజలికి తాత మాట ఇచ్చానని చెప్పాడు కదా, ఆ మాట నేను తీసుకున్నాను. ఇక ఇప్పుడు అంజలికి ఇక వాళ్ళ అమ్మకు దగ్గర చేయడమే నా పని అని చెప్పి మనీష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది రత్నమైతే. ఇక నువ్వు చాలా మంచివాడిరా మనీష్, ఇక నువ్వు అంజలి పెళ్లి చేసుకుంటే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు అని చెప్పి రత్నం తన మనసులో అనుకుంటూ, ఎలాగైనా నా మనవరాలకి పెళ్లి చేయాలి అని చెప్పి ఇక ఇలా సంతోషిస్తూ ఉంటుంది లోపలైతే రత్నం. అప్పుడే మనీష్తో ఇలా అంటూ ఉంటుంది, చూడ్రా, మీ తాతయ్య అంజలికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఇక అంజలిని వాళ్ళ అమ్మకు దగ్గర చేయాలనుకుంటున్నావు, అంతే కదా. ఇక మీ అమ్మా నాన్నలకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, అంజలిని వాళ్ళ అమ్మకు ఎలా దగ్గర చేయాలో అన్నీ నాకు తెలుసురా, నేనున్నాను కదరా నీకు అంజలికి అని చెప్పి ఇక ఇలా రత్నం అయితే అంటూ ఉంటుంది. థ్యాంక్స్ నానమ్మ, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, తాతయ్య తర్వాత నన్ను అర్థం చేసుకునేది నువ్వు ఒక్కదానివే అని చెప్పి మనిషి అయితే తన నానమ్మ దగ్గర తన బాధను మొత్తం చెప్పుకొని ఇలా ఇక సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రత్నం కూడా, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, ముందుగా ఈరోజు మనం మీ అత్త ఇంటికి బయలుదేరుతున్నాం రా, నువ్వు నేను అంజలి ముగ్గురం ఈరోజే మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటాడు మనీష్ అయితే. ఏంటి నానమ్మ, అత్తయ్య అంజలిని ఇంట్లోకి రానిస్తుందా? మన ఇంట్లోనే అంజలి ఉండడం అత్తయ్యకు ఇష్టం లేదు, అలాంటి అత్తయ్య ఇక అంజలిని ఇంట్లోకి రానివ్వదు, ఇక అంజలిని తీసుకెళ్ళడం ఏంటి అక్కడికి అని చెప్పి మనీష్ అనడంతో, నేనున్నాను కదరా, ఎలాగైనా మీ అత్తయ్యని ఒప్పించి ఇక అంజలిని ఆ ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాను అని చెప్పి ఇక రత్నం అయితే మనీష్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనీష్ అయితే, అవును నాన్నమ్మ, ఎందుకో అంజలికి అత్తయ్య అంటే చాలా ఇష్టం, ఎప్పుడెప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఎప్పుడెప్పుడు అత్తయ్యకు సేవలు చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది పాపం ఆ పిచ్చి పిల్ల. ఈరోజు మొత్తం అత్తయ్య గురించే అడిగింది. ఎలాగైనా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తను ఇక పని మనిషిలా లేక ఇక అత్తయ్యకు పియ్యేలా ఉండాలని తన కోరిక. ఇక పర్మిషన్ కూడా ఇవ్వమని ఇక నాతో చాలా యుద్ధమే చేసింది. ఎలాగైనా నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తనను పిఏ పోస్ట్లో పెడతాను అత్తయ్య కిందని తనకు మాట ఇచ్చాను. ఎలాగైనా అది నెరవేరాలంటే ఇక అంజలి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, అలా కొద్ది రోజులు ఉండి మనం ఇంటికి వచ్చేద్దాం అని చెప్పి మనీష్ అంటూ ఉంటాడు. సరేరా, ఈరోజు వెళ్ళి 2-3 రోజులు ఉండి తర్వాత మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేద్దాం, తర్వాత ఇక అంజలిని అక్కడ శాశ్వతంగా గీతాంజలికి పిఏగా ఉండేటట్లు ఖచ్చితంగా మన ఇద్దరమే చేయాలి అని చెప్పి రత్నం అయితే అంటూ ఉంటుంది మనీష్తో. సరే అని చెప్పి మనీష్ కూడా అంజలి
అంజలిని తన నానమ్మని తీసుకొని ఇలా ఇక గీతాంజలి ఇంటికి బయలుదేరతాడు. అప్పుడే ఇక గీతాంజలికి ముందుగానే మనీష్ ఫోన్ చేసి చెప్తాడు, అత్త నేను నానమ్మ వస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఇక్కడ గీతాంజలి అయితే ఇక తన పిల్లలతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మమ్మ గారు వచ్చేస్తున్నారు పదండి ఇక మనం ఆహ్వానం ఇద్దాం అని చెప్పి బయటకు వచ్చి చూస్తూ ఉంటారు గీతాంజలి ఫ్యామిలీ అయితే. ఇక మనీష్ రత్నంతో పాటు అంజలి కూడా తన బ్యాగ్తో సహా ఇక గీతాంజలి ఇంటికి వచ్చేస్తుంది. ఇక అంజలిని చూసిన గీతకైతే ఒక్కసారిగా చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి ఈ అంజలి నా ఇంటికి రావడం ఏంటి, ముందుగా అమ్మాయిని ఇక్కడ నుండి పంపించేయండి అని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటుంది గీతాంజలి అయితే. అప్పుడే ఇక మనీష్ అయితే అది కాదత్తయ్య, నానమ్మ ఇక్కడికి అంజలిని తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చింది ఇక అని చెప్పి అంటూ ఉండగా, అప్పుడే ఏంటమ్మా నువ్వు కూడా నాకు ఇష్టం లేని మనిషిని ఏకంగా నా ఇంటికే తీసుకొస్తావా, ఎందుకమ్మా నాన్నలాగే నువ్వు కూడా అలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు నా విషయంలో, ఆ అంజలి నాకు శత్రువు అని చెప్పి అంటూ ఉండగా, లేదమ్మా అంజలి నీకు శత్రువు కాదమ్మా, నీ గురించి మీడియా ముందు ఈరోజే మాట్లాడింది కదమ్మా, నీకు క్షమాపణ కూడా చెప్పింది కదా, ఎందుకమ్మా ఇంకా నీకు ఆ అంజలి అంటే అంత కోపం, ఇక నువ్వు కోరుకున్నట్టే అందరి ముందు తనదే తప్పని చెప్పి నీకు క్షమాపణ చెప్పింది అని చెప్పి అంటూ ఉండగా, లేదు ఇక నేను తనను ఇంట్లో నుంచి గెంటేశాను కదా, ఇంత మంచి అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేసింది ఇక గీతాంజలి అని చెప్పి నా గురించి ఇంకా బ్యాడ్ చేయడం కోసమే, అది ఇక నేను గెంటేసిన తర్వాత మీడియా ముందుకు వెళ్ళి నిజం చెప్పింది, అంతకు ముందు వెళ్ళి చెప్పలేదు కదా, అంటే దానికి అర్థం ఇంకా నన్ను బ్యాడ్ చేసింది అని చెప్పి చాలా కోపంగా గెట్అవుట్ అని చెప్పి అంజలిని అంటూ ఉంటుంది. దాంతో ఇక ఇలా రత్నం అయితే, లేదు గీత ఆవేశపడకు, ఈ అమ్మాయి మంచితనం ఏంటో నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయిని పంపించొద్దు గీత, ఇక నీకు నీ అమ్మ నాన్నలంటే గౌరవం మర్యాద ప్రేమ ఉంటే నా మాట విను, అంజలిని ఇంట్లోకి రానివ్వు, ఇక నేను నీ తల్లిగా చెప్తున్నాను, ప్లీజ్ అమ్మా ఇంతకంటే ఎక్కువ నీకు ఏం చెప్పలేను ఇక అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటుంది రత్నం అయితే గీతాంజలి. దాంతో ఇక గీతాంజలి అయితే, అసలు మా అమ్మా నాన్నలకు ఇదంటే ఎందుకు ఇంత ఇష్టమో నాకు అర్థం కావట్లేదు, నా మాట కాదని చెప్పి దాన్ని ఇంట్లోకి తీసుకొస్తున్నారు అని ఇక రత్నం మాటలు కాదనలేక చనిపోయిన వాళ్ళ నాన్న కోసం, ఇక వాళ్ళ నాన్న ఇక శాంతియుతంగా ఉండడం కోసం ఇలా గొడవ చేసి అంజలిని పంపించేస్తే పైనుండి మా నాన్న బాధపడతాడనే ఇక అంజలిని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకుంటుంది గీతాంజలి అయితే. అప్పుడే చాలా నవ్వుతూ అంజలి ఇక రత్నం మనీష్ ముగ్గురు కూడా గీతాంజలి ఇంట్లో కాలు మోపుతారు. దాంతో ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఆ ఇల్లును చూసి అంజలి అయితే, నా ఇల్లు, నా ఫ్యామిలీ, ఇదంతా నా ఫ్యామిలీ, వీళ్ళందరూ నా వాళ్ళు అని చెప్పి లోపలికి వెళ్ళి మొత్తం చూస్తూ చాలా సంతోషిస్తూ కడుపు నిండా ఇక ఇలా సంతోషిస్తూ ఉంటుంది అంజలి అయితే ఈరోజు. ఇక అప్పుడే అందరూ కూడా అంజలి వైపు అదోలా చూస్తూ ఉంటారు. ఒక పని మనిషి కంటే హీనంగా అంజలిని ఆ ఇంట్లో చూస్తారు. అయినా కూడా ఇక సహించేస్తుంది. ఎందుకంటే తన అమ్మ ప్రేమను దక్కించుకోవడం కోసం, తన వాళ్లకు, తన కుటుంబానికి తను దగ్గర కావడం కోసం ఎంతమందితోనైనా ఎన్ని అవమానాలైనా పడుతుంది. కానీ గీతాంజలి ఇల్లు దాటి మాత్రం బయటకు కాలు మోపదు. ఇక నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా అమ్మ కోసం నేను ఎన్ని తిట్లైనా తింటాను, అందరి ముందు ఎన్ని అవమానాలైనా పడతానని చెప్పి, అలాగే ఆ ఇంట్లోనే గీతకు పియ్యేగా, ఇంట్లో పని మనిషిగా ఇక ఇంట్లో వాళ్ళందరికీ, తన ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తూ ఉంటుంది. ఇలా 2 రోజులు గడిచిన తర్వాత రత్నం అయితే మనిషిని తీసుకొని మళ్ళీ ఇక తన ఇంటికి బయలుదేరాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గీతాంజలి అయితే, ఏంటి మీరిద్దరే వెళ్తానంటున్నారు, ఆ పని మనిషి మాకు అవసరం లేదు, తీసుకెళ్ళండి, మాకు కొత్త పని మనుషులు ఎంతోమంది వస్తారు, ఇక అది ఇంట్లో ఉంటే నేను తట్టుకోలేను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఈ ఒక్కసారికి అంజలిని తీసుకెళ్తాం, కానీ మరొకసారి వచ్చాక అంజలిని ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండేలా, శాశ్వతంగా ఉండేలా మనం ఇక ప్లాన్ చేయాలరా మనీష్ అని చెప్పి ఇక ఇలా 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ మనీష్, అంజలి ఇక రత్నం ముగ్గురు కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే ఇక ఇక్కడైతే ఇక మనీష్ అంజలికి మధ్య ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది రోజు రోజుకి. ఎందుకో మనీష్కైతే ఇక
అంజలి అంటే చాలా ఇష్టం పెరుగుతుంది. ఇక మనీష్ ఖచ్చితంగా అంజలిని ఇష్టపడుతున్నాడనే విషయం రత్నానికి అర్థమవుతుంది. ఎలాగైనా నా మనవనికి మనవరాలకి పెళ్లి చేసి తీరాలి, లేకుంటే నా కొడుకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తే ఇక అంజలికి ఎప్పటికీ తోడుండలేడు మనీష్. మనీష్ తోడుంటే అంజలి ఏమైనా సాధించగలదు. ఇక తన అమ్మను, ఇక తన కూతుర్ని ఇద్దరిని కలిపేది కేవలం నా మనవడు మనీష్ మాత్రమే అని చెప్పి రత్నమైతే ఒక నిర్ణయానికి వచ్చి ఇక శంకర్ ఇక ఇలా తన భార్య లేనప్పుడు మనీష్తో ఇలా అంటూ ఉంటుంది, చూడరా ఇంకా మీ అమ్మా నాన్నలు నీకు పెళ్లి సంబంధం చూడడం మానలేదురా, ఈరోజు కూడా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇక చాలా పెద్ద ఫ్యామిలీ ఆట, చాలా కోట్లలో ఆస్తులున్నాయని చెప్పి కట్న కానుకలు కూడా చాలా ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారా, ఇక వాళ్ళ మాటలు నేను విన్నాను, కానీ ఇక నీకు ఆ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదురా, ఇక నీకు ఎవరంటే ఇష్టమో నాకు తెలుసురా అని చెప్పి ఇక రత్నమైతే మనీష్తో అంటూ ఉంటుంది. ఏంటి నానమ్మకు నా మనసులో అంజలి ఉందనే విషయం అర్థమైందా అని చెప్పి మనీష్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంట్రా ఆలోచిస్తున్నావు, నీ మనసులో అంజలి ఉంది కదా అని చెప్పి రత్నమే ఇక స్వయంగా మనీష్ని అడుగుతూ ఉంటుంది. దాంతో ఇక మనీష్ ముందుగా అబద్ధం చెప్తాడు, లేదు నానమ్మ, అంజలి చాలా మంచి అమ్మాయి అని ఇక నా ఉద్దేశం, అంతేకాని అంజలి నేను ప్రేమించడం లేదు, అయినా నేను అంజలి ప్రేమించుకుంటే మా పెళ్ళికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు, అసలే మా నాన్న ఎలాంటి వాడో తెలుసు కదా, ఇక మా నాన్న ఒప్పుకోడు, ఇక నన్ను అంజలిని ఇద్దరిని కూడా బయటకు గెంటేస్తాడు అని చెప్పి ఇలా అంటూ ఉండగా, లేదురా ఇక అంజలికి నువ్వంటే ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం అంజలి అంటే ఇష్టమని నీ కళ్ళల్లోనే తెలుస్తుందిరా, ఇక నువ్వు నీ పెళ్లి సంబంధాలను ఆపాలంటే ఒక్కటే చెయ్యాలిరా, వెంటనే నువ్వు అంజలిని ఇక నీ దగ్గరికి రమ్మని చెప్పి ఇక నీకో విషయం చెప్పాలని చెప్పురా, నీ మనసులో ఉన్న మాట చెప్పేసేయ్, నీకు ఇక నేనంటే ఇష్టమా లేదని కూడా ఇక అంజలిని అడిగేయిరా, ఎందుకంటే అంజలి మనసులో కూడా నువ్వు కూడా ఉన్నావేమో, ఒక్కసారి ఇక తెలుసుకోరా అని చెప్పి రత్నమైతే తన మనవడు మనీష్కి ఇలా సలహా ఇస్తుంది. అప్పుడే ఇక మనీష్ అయితే ఇంకా లేట్ చేస్తే బాగుండదు, అమ్మా నాన్నలు కూడా పెళ్ళికి తొందర పెడుతున్నారు, ఇక ఇప్పుడే సరైన అవకాశం దొరికింది, ఇప్పుడే అంజలి ఎక్కడుందో చూసి అంజలి దగ్గరికి వెళ్ళి ఇక నేను కనుక్కుంటాను, నా మీద అంజలికి ఇష్టం ఉందా లేదా అనేది నేను ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి ఇక ఇలా మనీష్ అయితే అంజలిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. కానీ అంజలి మాత్రం ఇంట్లో ఉండదు, తను కూరగాయల కోసమని మార్కెట్కు వెళ్తుంది. అప్పుడే ఇక శంకర్ భార్య అయితే పక్కా ప్లాన్తో ప్రకటబంధంగా ఇక అంజలిని ఇంట్లోకి రానివ్వకూడదు, మనీష్ అంజలిని ఇష్టపడుతున్నాడు, ఖచ్చితంగా ఇక తన ప్రేమను అంజలికి ప్రపోజ్ చేసి ఇక తన ప్రేమను దక్కించుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఈ అనాథ నా ఇంటి కోడలు కాకూడదు అని చెప్పి ఇక ఈ రోజైతే మార్కెట్ వెళ్ళిన అంజలి మీదనైతే రౌడీల పెట్టి అటాక్ చేయిస్తాడు శంకర్ అయితే. దాంతో ఇక అంజలి అయితే రౌడీల చేతికి బలైపోతుంది. ఆ రౌడీలు ఇద్దరు కూడా అంజలిని పట్టుకొని గట్టిగా ఇలా కత్తి తీసుకొని బెదిరిస్తూ ఉంటారు. ఏంటే మా నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా, నీకు ఎంత ధైర్యమే అని చెప్పి ఇక ఇలా అందరూ కూడా చుట్టుముట్టి ఇక అంజలిని బాగా కొట్టేస్తూ ఉంటారు. ఇక మనీష్ అయితే మళ్ళీ అంజలి ఎక్కడికి వెళ్ళింది, ఇక ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళినని చెప్పింది, అలాంటి అంజలి ఎక్కడికి వెళ్ళింది, ఇంకా రాకపోవడం ఏంటి బయటకు వెళ్ళి అని చెప్పి ఇక్కడ రత్నం మనీష్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు, ఇక భయపడుతూ ఉంటారు. వెళ్ళరా ఇక బయటకు వెళ్ళి ఇక అంజలి ఎక్కడుందో తొందరగా చూడరా అని చెప్పి రత్నం అనడంతో మనీష్ అయితే అంజలిని వెతుక్కుంటూ ఇక్కడ కూరగాయల మార్కెట్ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసరికి ఇక రౌడీలైతే ఇక అంజలిని చుట్టుముట్టి కొట్టేస్తూ ఉంటారు. ఇక దూరంగా మనీష్ అయితే రౌడీలను చూసి అంజలిని అలా ఇక రౌడీలు అటాక్ చేయడం చూసి, ఎవర్రా మీరు, ఎవర్రా అంజలిని కొడుతున్నారు అని చెప్పి అరుస్తూ ఉంటాడు మనీష్ అయితే. ఇంతలోనే దూరంగా మనీష్ని కనిపెట్టిన ఇక రౌడీలైతే వెంటనే ఇక మనీష్ వస్తున్నారా శంకర్ కొడుకు, ఇక తను ఇప్పుడు మనల్ని చూశారంటే మనం నిజం చెప్పేదాకా వదిలిపెట్టడు, ఇదంతా చేయించింది వాళ్ళ నాన్న శంకర్ అని చెప్తే మనల్ని శంకర్ అన్న బ్రతకనివ్వర్రా అని చెప్పి అంజలిని అలాగే వదిలేసి రౌడీలైతే అక్కడ నుండి పారిపోతారు. ఇక వెంటనే మనీష్ అయితే అంజలిని సేవ్ చేస్తాడు. ఇక ఏమైంది అంజలి, ఎవరు వాళ్ళు నీ వెంట ఎందుకు పడుతున్నారు
ఎవరు అని చెప్పి మనీష్ అడగడంతో, వాళ్ళు ఎవరో నాకు తెలియదు మనీష్, నా వెంటపడి నన్ను చంపేస్తానంటున్నారు. ఇక వాళ్ళు ఖచ్చితంగా ఎవరై ఉంటారనేది నేను చెప్పలేను అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా మనీష్తో ఒక విషయం చెప్తుంది అంజలి అయితే, ఈరోజు మీ నాన్నే ఇదంతా చేయించారని నాకు అనుమానంగా ఉంది మనీష్. ఎందుకంటే చిన్నప్పుడే నన్ను మా అమ్మకు దూరం చేశాడు. నేనంటే మీ నాన్నకు నచ్చదు. ఇక నువ్వే చెప్పావు కదా, ఇక మనిద్దరం క్లోజ్గా ఉండడం ఇక మీ అమ్మా నాన్నలకు నచ్చట్లేదని, ఇదంతా వాళ్ళే చేయించారని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇక అంజలి అయితే మనీష్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనీష్ అయితే, అనుమానం కాదు అంజలి, ఖచ్చితంగా ఈ పని మా నాన్న చేయించుంటాడు. ఎందుకంటే ఈరోజు పెళ్ళి వాళ్ళు ఇంటికి రాబోతున్నారు. వాళ్ళు ఇక వచ్చేస్తారు. తర్వాత నువ్వెవరని అడుగుతారు. ఇక నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టమని నేను చెప్తానని ముందుగానే మా నాన్న నిన్ను లేకుండా చేయాలనుకున్నాడు. ఇప్పుడు మా నాన్నకు సరైన విధంగా బుద్ధి నేను చెప్తాను అని చెప్పి మనీష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అంజలి అయితే నిజం మొత్తం మనీష్కి చెప్పేస్తుంది. ఇక మీ నాన్న ఎవరో కాదు, నా మేనమామ. నేను మీ అత్తయ్య మొదటి కూతుర్ని. ఇక మా అమ్మ ఒకడి చేతిలో మోసపోయిందంట. వాడికి పుట్టిన కూతుర్ని నేను ఉండడం వల్ల మా అమ్మ జీవితానికి మచ్చ కలుగుతుంది. మా అమ్మ జీవితం ఇక ఇలా ఒంటరి అవ్వకూడదని చెప్పి ఇక నా మేనమామ అంటే మీ నాన్న నన్ను ఇక పుట్టగానే అనాథాశ్రమంలో వేశాడు. ఇక మా అమ్మకు నేను చనిపోయానని చెప్పాడు. మా అమ్మ ఎవరో కాదు మనీష్, ఇక మీ అత్తయ్య గీతాంజలి. అందుకే నేను మీ అత్తయ్య గురించి అంతలా ప్రాధేయపడుతున్నాను. నా అమ్మకు నా ఫ్యామిలీకి దగ్గర కావాలనుకుంటున్నాను. ఈ విషయం తాతయ్యకు అమ్మమ్మకు ఇద్దరికీ తెలుసు. అందుకే వాళ్ళు నన్ను వాళ్ళ వాళ్ళ మనవరాలుగా చూసుకుంటున్నారు అని చెప్పి ఈ రోజైతే రౌడీల నుండి తప్పించుకున్న అంజలి అయితే మనీష్కి తన నాన్న చేసిన మోసం గురించి మొత్తం చెప్పి, మళ్ళీ మీ నాన్న నన్ను లేకుండా చెయ్యాలనుకున్నాడు. చిన్నప్పుడే నన్ను చంపుంటే ఇంతవరకు వచ్చేది కాదు. అప్పుడు అనాథాశ్రమంలో వదిలేసి ఇప్పుడు నా ప్రాణాలను తీయాలనుకున్నాడు మీ నాన్న అని చెప్పి చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న మీద ఉన్న కోపంతో అంజలి వాళ్ళ నాన్నకు చేసిన మోసానికి ఇక నేను సరిదిద్దుతాను. ఇక నా వల్ల ఇక మా నాన్న వల్ల నీ జీవితం నాశనం కాకూడదు. మా నాన్న వల్లే ఇన్నాళ్ళు నువ్వు అనాథలా బ్రతికావు. ఇక నేను నిన్ను పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడల్ని చేసి ఇక ఆస్తి మొత్తం కూడా నీ పేరున చేసి నిన్ను కోటీశ్వరాల్ని చేస్తాను. మా నాన్న చేసిన తప్పును నేను సవరిస్తాను అంజలి అని చెప్పి ఈ రోజైతే ఇక చాలా కోపంగా వాళ్ళ నాన్న మీద ఉన్న కోపంతో వాళ్ళ నాన్న అంజలికి చేసిన ద్రోహాన్ని తలుచుకొని తట్టుకోలేని మనిషి అయితే ఈరోజు ఇక అంజలిని గుడిలోకి తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని ఇక తన ఇంటికి తీసుకొచ్చేస్తాడు. వాళ్ళ నాన్నకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. దాంతో ఇక శంకర్ అయితే ఇక అంజలిని మనీష్ని జంటగా చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి, నేను ఏది జరగకూడదనుకున్నానో అది జరిగింది. వీడు నాకే ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు. ఒక అనాథను తీసుకొచ్చి నా ఇంటి కోడల్ని చేస్తాడా మనీష్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అవును నాన్న, నీ కొడుకు మనీష్నే. నువ్వు అంజలికి చేసిన మోసానికి ఇక నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఇక ఆ అంజలి ఎవరో కాదు, ఇక స్వయాన నా మేనత్త కూతురు. ఇక నేను పెళ్లి చేసుకోవాల్సింది అంజలిని. అందుకే ఇక నువ్వు చేసిన తప్పుకు ఇక నేను ఈరోజు అంజలిని పెళ్లి చేసుకొని వచ్చి నీ ముందు పెట్టాను. ఇక అంజలి అనాథ కాదు, అంజలి కుటుంబం మనిషి. అంజలికి మనందరం ఉన్నాం. మనతో పాటు ఇక మనం పంచుకున్న ఆస్తులు కూడా ఇక అంజలికే దక్కుతాయి. ఎందుకంటే తాతయ్య ఈ ఆస్తి మొత్తం కూడా అంజలి పేరు మీదుగానే రాసి చచ్చిపోయాడు. ఆ విషయం ఇంకా నీకు తెలియదు. నేను ఎప్పుడో చూశాను. ఇక అప్పుడే నేను అంజలి గురించి నిజం తెలుసుకొని నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు ఇంతలోనే నేను అంజలిని పెళ్లి చేసుకోకుండా చేయడం కోసం నాకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించావు. ఈ పెళ్లి ఇంత తొందరగా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు నాన్న. నీ వల్లనే మా పెళ్లి ఇంత తొందరగా జరిగింది అని చెప్పి మనీష్ అయితే ఇక వాళ్ళ నాన్న శంకర్కి ఇలా ఇక అంజలిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. శంకర్ ఒకప్పుడు చేసిన తప్పును మనీష్ ఇప్పుడు అంజలిని పెళ్లి చేసుకొని ఆ తప్పును సవరించబోతున్నాడు. కుటుంబాన్ని ఇక కలపబోతున్నాడు. ఇక మనీష్ చేసిన పనికి అయితే రత్నం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా మనవడు నా మనవరాలు పెళ్లి చేసుకున్నారని చెప్పి. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా, మనీష్ శంకర్కి ఇలానే బుద్ధి చెప్పబోతున్నాడా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.